కార్తీక పురాణం 17వ అధ్యాయం ధనలోభికి తత్వోపదేశం. అప్పుడు ఆంగీరసుడు మునులతో ఇలా అంటున్నాడు: ఓ మహామునులారా, ఓ ధనలోభి, మీకు కలిగిన సంశయాలకు సమాధానమిస్తాను, సావధానంగా వినండి అంటూ ఇలా చెప్పసాగారు. కర్మల వల్ల ఆత్మ దేహధారణ సంభవిస్తున్నది. కాబట్టి శరీరోత్పత్తి కర్మకారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి. శరీరధారణం వల్ల ఆత్మ కర్మను చేస్తుంది. కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోన్నది. స్థూల, సూక్ష్మ, శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు. దాన్ని మీకు చెబుతున్నాను. ఆత్మ అనగా ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం అని వివరించాడు. దీనికి ధనలోభులు తిరిగి ఇలా అడుగుతున్నాడు: ఓ మునినీంద్ర, మేం ఇప్పటివరకు ఈ శరీరమే ఆత్మ అని భావిస్తున్నాం. ఇంకా వివరంగా చెప్పండి. వ్యక్తార్థజ్ఞానం, పదార్థజ్ఞానం, అహం బ్రహ్మ అనే వ్యక్త్యార్థ జ్ఞానం గురించి తెలియజేయండి అప్పుడు అని కోరాడు. అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు: ఈ దేహం అంటఃకరణ వృత్తికి సాక్షి. నేను, నాది అని చెప్పే జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయిన పరమాత్మ నా అనే శబ్దం. శరీరానికి ఆత్మలా శుటాదులు లేవు. సచ్చిదానంద స్వరూపం, బుద్ధి, సాక్షి, జ్ఞానరూపి. శరీరేంద్రియాలను ప్రవర్తింపజేసి వాటికంటే వేరుగా ఉంటూ ఒకే రీతిలో ప్రకాశించేదే ఆత్మ. నేను అనేది శరీరేంద్రియానికి సంబంధించినది. ఇనుము అయస్కాంతాన్ని అంటిపెట్టుకుని ఎలా తిరుగుతుందో ఆత్మ కూడా శరీరాన్ని, శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది. అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి. నిద్రలో శరీరేంద్రియాల సంబంధం ఉండదు. నిద్ర మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్ర పొందాను అని భావిస్తారు. శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ. దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహ, ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. తత్వమసి మొదలైన వాక్యాల్లో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాది శాసిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. త్వం అంటే నీవు అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ, పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది. ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మాలను వదిలివేయడగా సచ్చిదానంద రూపం